సుడూరి రోమ్ పోయినప్పుడు రోమన్ లెక్క ఉండాలన్నట్టు జపాన్ పోతే జపాన్ మనిషి లెక్కనే మారిండు కదా సారు కాదు మేడాన్ని కూడా జపాన్ మనిషి లెక్కనే మార్చి పడేసిండు. అట్లుంటది మరి మల్లన్న సార్ తోటి. సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేనప్పుడు చిల్ అయిపోవాలన్నట్టు అందరూ మల్లన్నను చూసి నేర్చుకోవాలి. చూడు రీడ మనం పవర్లో లేం, మన పతారేం నడవదని ఫీల్ అయిపోకుండా జపాన్కు పోయి తుఫాను సుడిగుండం లెక్కనే తిరుగుతున్నాడు ఇప్పుడు ఆ దేశం అంతా. జపాన్ అంటే టెక్నాలజీకి పెట్టింది పేరు. వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ నీట్నెస్, పబ్లిక్ ప్లేసులలో నోరు మూసుకొని ఉండే సైలెంట్నెస్ చూసి మల్లన్న మస్తు పరిశాన్ అవుతున్నాడట. మల్లన్నకేమో మాట్లాడకుండా పొదువుదా ఎట్లుంటుర్రా బై ఇల్లీడానికి గావరైతున్నాడట. మల్లన్న సరే ఇక 70 ఏళ్ళ బుల్లెట్, ఇక జపాన్కు పోయి బుల్లెట్ రైలు ఎక్కకుంటే ఎట్లా అని ఆ సంబరం కూడా తీర్చుకున్నాడు. బిరబిర తిరుక్కుంటా బుద్ధి పుట్టినాయి అని తినుక్కుంటా సారు మస్తుగా షిల్ అవుతున్నాడు. బాగా ఇగ ఉన్నట్టున్నది, నెత్తి కుల్లబెట్టి మరీ తిరుగుతున్నాడు. ఈడ ఎత్తిపోయే పనులేం లేవు కానీ నిమ్మలంగానే బుద్ధి తిరిగిరాండ్రి సారు. కానీ జపాన్కి వెళ్ళి వచ్చినాక మేడిచెల్లు మొత్తం జపాన్ లెక్క మార్చేతందుకు ఇకమత్ చేస్తుండొచ్చుగా.